కాకినాడ జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ యనమల కృష్ణుడు విస్తృతంగా పర్యటించారు. ఇక తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ, అలాగే బుచ్చయ్యపేట, ఆవులమంద, చింతకాయలపేట, ఔర్దాలపాడు, అలాగే తలపంటిపేట గ్రామాలలో పర్యటించారు. ఇక భారీ వర్షాలకు గ్రామాలతో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రజలు జ్వరాలు, అలాగే అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఇక గత 35 సంవత్సరాల నుంచి తుఫాను వచ్చినప్పుడు ఇవే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక వర్షాల వల్ల కూలి పనులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిత్యావసరాలు, కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు గంటా చక్రారావు, అలాగే ఎంపీపీ విజయబాబు, మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు బద్ది నూకరాజు పాల్గొన్నారు. కాకుండా రైతులు కూడా అన్ని విధాలా నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు రైతులకి, అటు ఇళ్లలో ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆహారాలు కూడా గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి ప్రతి ఫ్యామిలీకి 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా వెంటనే ప్రజల్ని ఈ నీరు పోకుండా ఆదుకున్నట్లయితే వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటారో. మరి 6 రోజులు బట్టి పనులు లేవు, ఇంట్లో రావడానికి, బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.